Hi students, నా పేరు రాజు వేద్ర. సో ఐ హ్యావ్ 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రానిక్స్ అనే టీచింగ్ ఫీల్డ్లోని నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది స్టూడెంట్స్తో నేను ఈ సబ్జెక్ట్ని డీల్ చేయడం జరిగింది. బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో బేసికల్గా ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ చెప్పకముందు అసలు ఎందుకు ఈ కోర్స్ డిజైన్ చేసాము, దీని వెనకాతలో ఉన్న కారణాలు ఏంటి, కొన్ని విషయాలు మీతో చెప్పాలన్నమాట. చాలామంది స్టూడెంట్స్ మాకు పీడిఎఫ్ అడిగారు. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్ ఎక్కువగా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న నోట్స్ని ఎక్కువగా వాళ్ళు ఫాలో అవ్వడం, దాన్ని బేస్ చేసుకుంటూనే ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. కానీ ఇటువంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్కి ఓన్లీ పీడిఎఫ్ మాత్రమే మీరు ఫాలో అయితే ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్ వ్యాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కానీ కంప్యూటర్స్ వాళ్ళకి కానీ మధ్యలో ఉండే ఒక కామన్ సబ్జెక్ట్ ఇది. సో ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలన్నా లేకపోతే హార్డ్వేర్లో సెటిల్ అవ్వాలన్నా సరే చాలా ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్. సో ఓన్లీ పీడిఎఫ్ మీద మాత్రం డిపెండ్ అయిపోతే మీరు ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేరు, మంచి మార్క్స్ కూడా మీరు స్కోర్ చేయలేరు. సో దాన్ని మేము బేస్ చేసుకుంటూ ఇది కోర్సుని మేము ముందుకు తేవడం జరిగిందన్నమాట. సో డీటెయిల్డ్గా ఎవ్రీ యూనిట్ని మేము టీచ్ చేస్తూ దానికి బేస్లో దానికి లింక్ కూడా మేము ఇస్తాము. మీరు తర్వాత పీడిఎఫ్లు కూడా మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు నోట్స్ చదివేటప్పుడు వన్స్ బిఫోర్ దట్ మీరు క్లాస్ వింటే తప్పకుండా మీకు చాలా ఈజీగా ఆ యొక్క టాపిక్స్ అన్నీ అర్థమవుతాయి. ప్రతి టాపిక్ని కూడా చాలా ఈజీగా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే ఈ సబ్జెక్టు డిఎల్డి డిజిటల్ లాజిక్ డిజైన్ అని ఉంది కదా, ఈ సబ్జెక్ట్ అనేది చాలా ప్రాక్టికల్గా మనం ఉపయోగించే సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ కానీ, ఒక మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, మీ ఇంట్లో వాడుకునే ఎనీథింగ్ చాలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ టీవీస్ వస్తాయి, వాషింగ్ మిషన్స్, ఏటీఎం మిషన్స్, ఎయిర్ కండిషనరు. సో ఆల్ ఆర్ వర్కింగ్ విత్ డిజిటల్. ఓకేనా? సో అనలాగ్కి డిజిటల్కి ఉన్న తేడా ఏంటంటే, ఒకప్పుడు అంటే డిజిటల్ రాకముందు అందరూ కూడా అనలాగ్ అనే కాన్సెప్ట్లోనే ఉండేవారు, అనలాగ్ సర్క్యూట్స్ని వాడేవారు. దానివల్ల చాలా ప్లేస్ ఆక్యుపేషన్ జరిగేది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో ఉన్న మీరు టీవీ చూసినా సరే లేకపోతే కంప్యూటర్ చూసినా సరే ఒక డబ్బాల్లాగా ఉండేవి. ఎందుకంటే అవన్నీ కూడా ఎలా డిజైన్ చేయబడ్డాయి అంటే అనలాగ్తో డిజైన్ చేయబడ్డాయి. సో విచ్ ఆక్యుపేస్ మోర్ స్పేస్ అన్నమాట. దానికి ట్రబుల్ షూటింగ్ అంటే ఏదైనా తప్పు వచ్చినా లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చినా సరే దాన్ని మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే, మళ్ళీ కరెక్ట్ చేయాలంటే చాలా ఎక్కువ డేస్ పట్టేది. బట్ వన్ కమింగ్ టు డిజిటల్ టెక్నాలజీ, ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఏంటంటే చాలా తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. సో ఈజీ టు క్యారీ ఎనీవేర్, ఎక్కడికి మీరు ఈజీగా పట్టుకెళ్ళచ్చు. చాలా దాని యొక్క ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అన్నమాట. సో అటువంటి ప్రాక్టికల్గా ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కంప్యూటర్ కూడా ఎలక్ట్రానిక్స్తో లింక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పెట్టడం జరిగిందన్నమాట. సో ఈ కోర్సులో మేము ప్రతి యూనిట్లో ఉన్న మెయిన్ టాపిక్సే కాకుండా అన్ని టాపిక్స్ మేము కవర్ చేస్తాము. ఎందుకంటే మెయిన్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఏదైతే పడతాయో ఆ టాపిక్స్తో పాటు కాన్సెప్ట్ని కూడా మేము అందిస్తాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒకవేళ మీరు సబ్జెక్టు ఏదైనా చిన్న విషయాన్ని మర్చిపోయినా సరే ఎగ్జామ్లోని ఈ కాన్సెప్ట్ తెలియడం వల్ల ఏమవుతుందంటే, సో వీ కెన్ రైట్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అన్నమాట. మీ హ్యాండ్ రైటింగ్లో మీరు చాలా ఓన్గా ఈ యొక్క సబ్జెక్ట్ని రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ కోసం, సార్ ఇది చదివినప్పుడు అర్థమవుతుంది కానీ తర్వాత మర్చిపోతున్నామని. సో ఎలాగ గుర్తుంచుకోవాలి అనే టిప్స్ కూడా మేము చెప్తాం, ఎలాగ ప్రజెంట్ చేయాలనే టిప్స్ కూడా చెప్తాం. కేవలం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా మీకు ఏ డౌట్ వచ్చినా సరే మేము 24/7 మీకు అందుబాటులో ఉంటాం. సో ఎనీ డౌట్ ఈ సబ్జెక్ట్లో మీరు చదువుతున్నప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే వీ కెన్ కీప్ ఎ మెసేజ్. మీరు మెసేజ్ చేయొచ్చు, మీరు అడగచ్చు, మళ్ళీ మేము రెస్పాండ్ అవుతాం, దాన్ని మేము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మా నుంచి మీకు ఇచ్చే సర్వీస్ అన్నమాట. సో అందుకే ఈ కోర్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి
ఒక మంచి అవకాశం ఏంటంటే చాలా చక్కగా చాలా ఈజీగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి బోర్డులో ఏవైతే క్వశ్చన్స్ పడతాయో ఓకేనా, ఆ క్వశ్చన్స్ని మేము ఇక్కడ టీచ్ చేస్తాము. మీరు ఈజీగా దాన్ని మీరు వన్స్ క్లాస్ విన్న తర్వాత పీడిఎఫ్ కూడా మేము లింక్ పెడతాము. ఆ పీడిఎఫ్ మీరు చూసుకుంటే రెండు కూడా మీరు ప్యారల్గా రెడీ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే మంచి మార్క్స్తో మీరు పాస్ అవుతారు. నో డౌట్ అట్ ఆల్ అనమాట. సో ఇందులో అయితే డౌట్ లేదు అనమాట. సో ఆ ఎష్యూరెన్స్ అయితే మేము ఇవ్వగలం. ఓకేనా, సో కోర్స్ తీసుకునే వాళ్ళకి ఇది మేము ఇచ్చే సర్వీసెస్ అనమాట. ఇప్పుడు కోర్స్కి లోపలికి వెళ్దాం మనం. సో యాక్చువల్గా ఈ డిజిటల్ లాజిక్ డిజైన్ అనే కోర్సులోని మీకు టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ యూనిట్ ఏంటంటే, సో ఇది మీకు ఈ కోర్సులో ఉన్న టోటల్ 5 యూనిట్స్ అండి. సో ప్రతి యూనిట్లో కూడా మనం ఎస్ఎస్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ కూడా మనం డీల్ చేస్తామన్నమాట. సో షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ అన్ని యూనిట్ నుంచి కూడా మీకు కవర్ అవుతుంది. ఇందులో ఉన్న షార్ట్స్ ఏంటి, ఎస్ఏస్ ఏంటి, ఓకే. సో ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్స్ అసలు ఏ విధంగా ఇస్తాడు, కొన్నిసార్లు క్వశ్చన్ మారుస్తుంటాడు. మీకు ఆన్సర్ తెలుసు కానీ ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం మీకు కొన్నిసార్లు డిఫికల్ట్గా మీరు ఫీల్ అవుతుంటారు. సో అందుకే క్వశ్చన్ కూడా మీకు అది ఏ విధంగా అడగచ్చు, ఆ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఆ విషయం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈజీగా టిప్స్ కూడా చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ ప్రతి యూనిట్లో ఉన్న షార్ట్స్ మీరు కవర్ చేస్తే కొన్నిసార్లు ఎస్ఎస్ కూడా కవర్ అయిపోతాయి. ఈజీగా పాస్ అవ్వడానికి ఫస్ట్ ఉపయోగపడేది ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట. ఎందుకంటే ఎస్ఏలో మీకు మార్క్స్ ఇన్విజిలేటర్స్ కట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ షార్ట్స్లో మ్యాక్సిమం కట్ చేయరండి. సో మీరు ఏదైతే షార్ట్ క్వశ్చన్స్ రాస్తారో ఎగ్జాక్ట్గా దానికి ఆ మార్క్స్ పడిపోవడమే. ఎస్ఏలో అయితే కొంచెం మీరు ఒక్కొక్క ఇన్సులేటర్ యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కొంతమంది అయితే 10కి 10 వేస్తారు, కొంతమంది 10కి 8 వేస్తారు, 9 వేస్తారు. అదే షార్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ 3 మార్క్స్ కానీ లేకపోతే 5 మార్క్స్ కానీ ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ అయితే 5 మార్క్స్ ఉంటాయంటే 5 మార్క్స్కి షార్ట్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 5కి 5 పడిపోవాల్సింది. ఎస్పెషల్లీ ఇటువంటి సబ్జెక్ట్కి, డిఎల్డి లాంటి సబ్జెక్ట్స్కి అయితే మేము చెప్తున్నాం అన్నమాట. సో మీరు షార్ట్స్ మీద ఒకసారి దృష్టి పెడితే ఫస్ట్ మేము పాస్ అయిపోతాము అనే కాన్ఫిడెన్స్ వస్తుంది చాలామందికి. సో దాన్ని బేస్ చేసుకుంటూ మీరు ఎస్ఎస్ కూడా కవర్ చేస్తే మీకు తెలియకుండా నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మంచి మార్క్స్ కూడా మీరు స్కోర్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఈ సబ్జెక్ట్లో ఉన్న టోటల్ యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ నుంచి ఎస్ఏస్ ఎలాగుంటాయి, షార్ట్స్ ఎలాగుంటాయి, ప్రతి యూనిట్ నుంచి కూడా ఒక ఎస్ఏ కామన్గా ఉంటుందండి. ఓకేనా, ఒక ఎస్ఏ ఒక షార్ట్ రెండు కూడా కామన్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఫస్ట్ యూనిట్ నుంచి 2 ఎస్ఏలు ఇస్తాడు, సెకండ్ యూనిట్ నుంచి 2 ఎస్ఏలు ఇస్తాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ అయితే మీకు మొత్తం 8 ఎస్ఏస్ వస్తాయి కదా. సారీ 8 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో అవుట్ ఆఫ్ 8లో మీరు 5 అటెంప్ట్ చేయాలి. సో ఇందులో అయితే ఏఆర్బి ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి యూనిట్ని కూడా మీరు కవర్ చేయగలిగితే ఒక ఎస్ఏ ఒక షార్ట్ ఈజీగా ఫస్ట్ మినిమం ఒక ఎస్ఏ ఒక షార్ట్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ అనుకోండి ఒక ఎస్ఏ, ఒక షార్ట్ అంతా 15 మార్క్స్. తర్వాత ఇందులో ఒక ఎస్ఏ 10 మార్క్స్, నెక్స్ట్ ఇంకొక షార్ట్ ఇంకో 5 మార్క్స్. అంటే ఇక్కడ 15 ఇక్కడ 15 30 మార్క్స్. అంటే ఫస్ట్ 2 యూనిట్స్ నుంచే మీకు 30 మార్క్స్ వస్తాయి. అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఇట్స్ ఈజీగా మనం పాస్ అవ్వచ్చు అనేది. సో ఆ విధంగా మేము డిజైన్ చేసామండి. అంటే ఒక నార్మల్ స్టూడెంట్ నుంచి ఒక చక్కగా ఒక స్కాలర్లీగా చదివే స్టూడెంట్ వరకు కూడా మేము ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్స్ నుంచి మీరు చాలా ప్రాఫిట్ కూడా మీరు మార్క్స్ పరంగా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.